అందరికి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు ఎక్కడున్నా అని చూస్తున్నారా, మన బడా వినాయకుడు ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి అయితే వచ్చేసా అనమాట. 2 days బ్యాక్ అయితే నేను అప్డేట్ అయితే ఇచ్చినుండే, ఎంతవరకు అయింది ఏంటి, వెల్డింగ్ పని ఇక కట్టెల పని కూడా అయినుండే. సో ఈ రోజు మనం దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. ఈ రోజు అయితే మెయిన్ పోల్ పెట్టేసినారు మన ఖైరతాబాద్ వినాయకుడికి. ఇప్పుడు దాదాపు చూసుకుంటే మనకు ఒక 2 months లో మొత్తం పనులు అయితే అయిపోవాలి. ఎందుకంటే 2 months లో మనకి దర్శనం అయితే ఇచ్చాడు మన ఖైరతాబాద్ వినాయకుడు. సో మనం దగ్గరికి వెళ్ళి చూసుకున్నాము. మన 70 feet ఎకో ఫ్రెండ్లీ ఖైరతాబాద్ వినాయకుడు ఎంతవరకు అయింది ఏంటి, ఈ రోజు అప్డేట్స్ ఏందని చెప్పేసి చలో. సో మళ్ళీ అందరికి ఒకసారి జై శ్రీ గణేష్ అండి. సో ప్రజెంట్ అయితే చూసుకుంటే మనకి సైడ్ కి మొత్తం ఓవరాల్ గా షెడ్ అయితే చేసేసినారు అనమాట. ఓవరాల్ గా షెడ్ మొత్తం కట్టెలతోనైతే మొత్తం కట్టేసినారు. నిన్న మొన్న అప్డేట్ లో చూసుకుంటే మనకి మొత్తం ఈ కట్టెలు అటాచ్ చేసి చేయడం చూసినుండే. సో ఈ రోజు చూసుకుంటే కట్టలు మొత్తం సైడ్ కి మొత్తం సెట్ చేసేసినారు. మధ్యలో మెయిన్ పోల్ ఈ రోజు అయితే పెట్టినారని చెప్పిన కదా. సో చూసుకుంటే ఇప్పుడు మధ్యలో మనకైతే మెయిన్ పోల్ అయితే పెట్టేసినారు. ఫస్ట్ ఎందుకంటే ఫస్ట్ మనకి మెయిన్ దాంతోనే మండపం మొత్తం నిలబడుతుంది. కింద మొత్తం స్టేజ్ కూడా వేసేసినారు. సో సైడ్ కూడా మనం చూసుకుంటే సైడ్ కూడా 2 మెయిన్ గా మనకి పోల్స్ అయితే అటాచ్ చేయడం జరిగింది. నిన్నటి వరకు అయితే మనకి మ్యాక్స్ వెల్డింగ్ పని అయింది 2 days బ్యాక్ మీకు చెప్పిన అప్డేట్ లో. సో ఈ రోజు అప్డేట్ లో చూసుకుంటే మనకి ఓవరాల్ గా మొత్తం మండపం చుట్టూ ఏవైతే కట్టెలతో సెట్టింగ్ చేసేసినారు అండ్ మధ్యలో చూసుకుంటే మనకి వెల్డింగ్ పని అయితే ఇప్పుడు కంప్లీట్ గా చేస్తున్నారు. సో ఈవినింగ్ వరకు ఇది కూడా అయిపోతుంది మెయిన్ పోల్. సో మన గణేశుడిది ఆకారం ఎట్లా వస్తుందో దాన్ని బట్టి మనకి మొత్తం వెల్డింగ్ అయితే చేస్తారు దీంట్లోని. తర్వాత పనులు కూడా ఏముంటాయో మీకు నేను అప్డేట్ అయితే ఇస్తాను. సో ప్రజెంట్ అయితే దగ్గరికి వెళ్ళి చూసుకోండి, మొత్తం వెల్డింగ్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్ గా అయితే పనులు అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే మనకి 2 months ఉంది మన ఫెస్టివల్ కి, మన గణేశుడి ఫెస్టివల్ కి. సో హైదరాబాద్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మన బడా వినాయకుడు ఖైరతాబాద్ గణేశుడు. మనము ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాము. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా అయింది. సో ఈ ఇయర్ కూడా అంతే బాగా అవుతుంది, ఇంకా డబల్ కూడా అవుతుంది. సో ఈ ఇయర్ పోస్టర్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. మ్యాక్స్ ఇంకొక 10-15 days లో రిలీజ్ చేస్తారు అనుకుంటా. పోస్టర్ అప్డేట్స్ కూడా మేము మీకు ఇస్తాము. అండ్ ఇంకొకటి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఇక్కడ సైడ్ కి మొత్తం నేను చుట్టుపక్కల మీకు చూపించనుండే కదా పైన ఎట్లయితే కట్టెలతోని మొత్తం కట్టినారో సైడ్ కి సెటప్ చేసినారని. సో అదే వర్క్ ఇక్కడ చేస్తున్నారు. అన్ని పనులు అయితే చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. వెల్డింగ్ వాళ్ళు వెల్డింగ్ పని చేస్తున్నారు, కట్టెలు పని చేసేటోళ్ళు కట్టెల పని కంప్లీట్ చేస్తూనే ఉన్నారు. సో చూసుకుంటే ఇప్పుడు మనకి తాళ్లతో కట్టి పైకి తీసుకొని అక్కడ మొత్తం సెటప్ చేస్తారు. సో ఇప్పుడు చూస్తుంటే ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్టు మెజర్మెంట్స్ తీసుకొని మనకి గ్యాస్ తోని వెల్డింగ్ చేస్తున్నారు. సో అదే పని ఈ రోజు కూడా మెజర్మెంట్స్ తీసుకొని ఎక్కడ నుంచి వెల్డింగ్ అది కటింగ్ ఆపిన వీడియో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు మెజర్మెంట్స్ తోనైతే కట్ చేసి దాన్ని తీసుకెళ్ళి మన మెయిన్ పోల్ దగ్గర వెల్డింగ్ అయితే చేస్తున్నారు మొత్తం.
సో క్లియర్ గా అయితే మేము కెమెరాలో అయితే చూపిస్తున్నాం అన్నమాట, ఎట్లా వెల్డింగ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇందాక మీకు స్టార్టింగ్ లో వీడియోలో చూపిస్తుండే మొత్తం పైన ఇలా సెటప్ చేసినారు ఏంటని చెప్పి. సో యాజ్ ఇట్ ఈస్ అట్లా కట్టెలతోనైతే మనకి నిన్న కటింగ్ చేసుకున్న కట్టెలతో తీసుకొని ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకి ఏమంటారు సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్ ఎట్లయితే నేను చూపించినో మీకు ఇట్లా కట్టెల సహాయంతోనైతే మనకి తాడుతోని పైన ఇట్లా అక్కడ నుంచి ఇక్కడికి ఎప్పుడైనా ప్రతి ఇయర్ మనకి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఒక అమ్మవార్లని పెడతారు అనమాట. గణేశుని మధ్యలో పెట్టిన తర్వాత లాస్ట్ ఇయర్ అయితే మనకి వీరభద్ర స్వామి ఇంకా వరాహి అమ్మవారు అయితే ఉండే. సో ఈ ఇయర్ ఎవరిని పెడతారో అనేది మనకి ఇంకా ఐడియా లేదు. సో ఐడియా వచ్చిన తర్వాత మీకు నేను అప్డేట్ ఇస్తా. సో అక్కడ సైడ్ మనకి ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ ఏమంటారు కట్టెలతోనే నేను కట్ చేసిన కట్టెలతో తీసుకొని మనకి తాడుతోనైతే కడుతున్నారు పైన. సో అదే మీకు క్లియర్ గా చూపిస్తున్నా చూడండి. ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా మీకు చెప్పిన, ఇక్కడికి వచ్చి వర్క్ చేసేటోళ్ళు ప్రతి ఒక్క ప్లేస్ నుంచి వచ్చి అయితే వర్క్ చేస్తారు. ఒక్కొక్క ప్లేస్ నుంచి అయితే పిలిపించి తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. సో మనకి వెల్డింగ్ పని అంతా అయితే నాగబాబు అన్న ఉన్నాడు కదా, వాళ్ళ టీం అయితే చేస్తుంది ప్రతి ఇయర్ గణేశుడి దగ్గర. సో అట్లనే ఈసారి కూడా మనకి ఇక్కడ ప్రతి ఇప్పుడు ఏదైతే మనకి స్టార్టింగ్ నుంచి కర్ర పూజ నుంచి స్టార్ట్ అయిందో, సో అప్పటి నుంచి ఇప్పుడు లాస్ట్ మన వినాయకుడు మొత్తం అయిపోయే వరకు కూడా ప్రతి ఒక్క టీం నుంచి వచ్చి వర్క్ చేస్తారు అన్నమాట. ఏదో ఒకటి తెచ్చుకోవాలి, ఎండో వచ్చిందిరా బాబు ముఖం. సో చూస్తున్నారు కదా, పైకి ఎక్కి మనకి ఇక్కడ పక్కకి సైడ్ కి ఏదైతే ఇట్లా మండపం లాగా కట్టెలు కట్టినారో అక్కడ మీదకి ఎక్కి మరి వర్కర్స్ అయితే పని చేస్తున్నారు. మొత్తం చూస్తున్నారు కదా, నిన్నటి వరకు అయితే మనకి ఎక్కడైతే కింద హోల్స్ కొట్టి కట్టెలను అయితే నిల్చోబెట్టినారో అక్కడ గ్రిప్ తోనే ఇప్పుడు ఆ కట్టెలు అయితే నిల్చున్నాయి. సో అక్కడ పైన అయితే ఒక 4 మెంబర్స్ నిల్చొని ఎక్కియడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇంతసేపు అయితే ఇక్కడ మనకి క్రేన్ వచ్చి వెల్డింగ్ పనికి మెయిన్ పోల్ పెట్టడానికి అయితే వచ్చింది. ఇందాక నేను లైవ్ లో మీకు చూపించిన, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే లైవ్ లో అప్డేట్ ఉంది చూడండి. ఈ ఇయర్ తోనే 70 ఇయర్స్ అవుతుంది మన బడా వినాయకుడు ఖైరతాబాద్ గణేశుడు. సో 17 ఫీట్స్ తోనే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అయితే తయారైపోతాడు అనమాట. ప్యూర్ కలర్స్ తో అయితే తయారు చేస్తారు. సో అవి కూడా అన్ని ప్రతి ఒక్క అప్డేట్ డైలీ అప్డేట్ అయితే మీకు నేను ఇస్తాను. ఇంకా ఏమైనా మీరు మిస్ అయి ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్స్ చేయండి.
సో చూస్తున్నారు కదా, ఫైనలీ అయితే కట్టేస్తున్నారు అనమాట, పైకి ఎక్కిచ్చేసినారు. సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే టేప్ తోని మెజర్మెంట్స్ తీసుకొని మనకి మెయిన్ పోల్ అయితే ఏదైతే స్వామివారిది మండపం దగ్గర స్టే చేసినారో, సో అక్కడ కోసము గ్యాస్ తోని ఫస్ట్ కటింగ్ చేసిన తర్వాత వెల్డింగ్ చేస్తారు. దానికోసం మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. సో మనకి ఏదైతే మెయిన్ పోల్ ఉందో అక్కడ సైడ్ అయితే ఏవైతే కటింగ్స్ చేసినారో దాంతో సైడ్ లకి మొత్తం సరౌండింగ్స్ వెల్డింగ్ అయితే చేస్తున్నారు. కటింగ్ చేసిన సో ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు అప్డేట్ అయితే మొత్తం క్లియర్ గా మీకు నేను వెల్డింగ్ దగ్గరికి వెళ్ళి కట్టింగ్ అండ్ మెయిన్ పోల్ ఈ రోజు అయితే పెట్టినారని చెప్పిన స్వామి వారికి మండపం స్టేజ్ దగ్గర. సో అది మొత్తం అయితే ఈ రోజు వీడియోలో మొత్తం కవర్ చేసినాము. సో ఇంతవరకు అయితే ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్